నమస్తే. వెల్కమ్ టు మహానగర్. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తం కూడా హీటెక్కిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు ఎవరు బరిలో ఉంటారు, ఎవరు బరిలో ఉండరంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. వీళ్ళందరి రేస్‌లో అయితే ఉన్న నేపథ్యంలోనే ఎవరికీ టికెట్ ఖరారు కూడా చేయలేదు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడుతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి చాలా కాలం నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బోర్బండ ఇన్‌చార్జ్ విజయ్ బాబు సారు పూర్తిగా కూడా కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. అసల ఏంటి, ఏం జరుగుతుందంటూ కూడా పూర్తిగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా గూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయలేదు అని జెప్పేసేసి చాలామంది బీఆర్ఎస్ నాయకులు గావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు గావచ్చు, వీళ్ళందరూ గూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో గెలిచే అవకాశం ఏమైనా ఉందా? దురదృష్టం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావటం అనేది స్థానిక శాసనసభ్యులు గోపీనాథ్ గారి మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. దీనిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో చాలా వరకు అమలు చేయటం జరిగింది. 6 గ్యారంటీలే కాదు, ఈరోజు మనం చూసినట్లయితే సన్నబియ్యం పథకం పేదల్లో ఈరోజు చాలా గొప్పగా మాట్లాడుకునే పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా మాకు ఇచ్చిన ప్రాంతం కూడా బస్తీలు, పేదలు నివాసాలు ఉండే ప్రాంతం ఇచ్చారు, బోరబండ ఏరియా. అక్కడున్న ప్రజలందరూ కూడా ఇవాళ కొత్త రేషన్ కార్డుల ద్వారా కూడా వాళ్ళకి సన్నబియ్యం వస్తూ ఉంది. కొత్త రేషన్ కార్డు పథకం కూడా వాళ్ళకి అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా ఈ సన్నబియ్యం తినేదానికి కూడా వాళ్ళకు గతంలో ఏమయ్యేదంటే దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకోవటము అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఇచ్చిన బియ్యాన్ని ఎవరి కాళ్ళు ఉంచుకొని దాన్ని తీసుకునే 40-50 రూపాయలు బయట కొనుక్కోవాలంటే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పథకం పేదల్లో బాగా వెళ్ళింది. అంతేకాదు, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల మరి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ ఉప ఎన్నిక గెలవాలనేది ఏఐసిసి నుంచి కూడా మరి విశ్వనాథన్ గారిని ఈ జూబ్లీ హిల్స్కి బాధ్యత ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు 3 మంత్రులు, 20 మంది చైర్మన్లని ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళందరికీ బాధ్యతలు ఇచ్చి పని చేపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నాకు బోర్బండ ప్రాంతం ఇవ్వటం జరిగింది. అంటే పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మీరు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఎవరైతే నవీన్ యాదవ్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎవరికి టికెట్ ఇచ్చినా, లేకపోతే ఎవరు ఎమ్మెల్యే బరిలో ఉన్నా మీరే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు, మీరే చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. వాస్తవేనా? ప్రజల్లో ఎటువంటి ఆదరణ ఉంది అసలు కాంగ్రెస్ పార్టీకి? తప్పకుండా. ఇప్పుడు టికెట్ చాలామంది ఆశిస్తూ ఉంటారు. ఆశించిన వాళ్ళందరికీ టికెట్ రాదు. పార్టీ నిర్ణయం మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. దానిలో ఎటువంటి విభేదాలు లేవు. ఏకాభిప్రాయంతో పనిచేసే అవకాశం ఉంది. ఎవరికి ఇచ్చినా కూడా నేను ఒక్కడనే కాదు, ఇక్కడున్న బాధ్యత ఇచ్చిన పార్టీ ఎవరికైతే బాధ్యత ఇచ్చిందో బాధ్యత ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతను సక్రమంగా నెరవేర్చే క్రమంలో గత 2 నెలల నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నేను కూడా బోరబండ ప్రాంతంలో చేస్తూ ఉన్నాను. పూర్తిగా కూడా మీరు ఫీల్డ్‌లో తిరిగినప్పుడు అసలు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ ఉంది? ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో అసలేం లేదు, 6 గ్యారంటీలు అమలు చేయట్లే, ఓట్లు అడగడానికి పోతే చెప్పులతో కొడతారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ ఉంది? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసే ఇటువంటి దుష్ప్రచారాలు తప్ప ఇవాళ వాళ్ళు చెప్పుకునేదానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు పేదోడికి ఏదైనా న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగేటటువంటి సంక్షేమ పథకాలు తప్ప గతంలో
వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే పథకం పెట్టారు. అది చాలా లిమిటెడ్గా 10 సంవత్సరాలు పరిపాలించి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాటికి ఎక్కడా కూడా బిల్లు లాక్కుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసి ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో పేదలు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. పేదల ఆశీస్సులతోనే 2023లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ బై ఎలక్షన్లో కూడా జూబ్లీహిల్స్ని సునాయాసంగా గెలవగలుగుతాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పూర్తిగా కూడా మీరు గ్రౌండ్‌లో ఎక్కువగా తిరుగుతారు కాబట్టి, మీరు గ్రౌండ్‌లో తిరిగినప్పుడు ఎటువంటి సమస్యలు ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తున్నటువంటి చనిపోయినటువంటి ఎమ్మెల్యే అసలేం పని చేయలేదు, అసలు ఆయన ఏం చేసేటోడు కాదు అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు గ్రౌండ్‌లో తిరిగినప్పుడు అట్లాంటి సంఘటనలు మీకు ఏమన్నా కనపడ్డాయా? జూబ్లీహిల్స్ అనటంతోనే అది చాలా పెద్ద పెద్ద భవంతులు ఉండే ఏరియా అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే దీనిలో అన్ని బస్తీ ప్రాంతాలు, చిన్న చిన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా, అదేవిధంగా డైలీ లేబర్ ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మినిమం కనీస వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఉంది. వాళ్ళకి డ్రైన్స్ లేవు, రోడ్లు లేవు, అదేవిధంగా తాగునీరు సదుపాయాలు లేవు. వీటన్నిటినీ కూడా గత 6 నెలల నుంచి కూడా ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేసి ఎక్కడ ఇబ్బంది ఉందో 140 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఈ 6 నెలల కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు, మౌలికంగా వాళ్ళకి కావలసిన వసతుల కోసం శాంక్షన్ చేయటం జరిగింది. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము, రేషన్ కార్డులు ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మరి పేదలకు అందుతూ ఉన్నాయి. దాంతో పేదలంతా కూడా సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఉన్నారు. రేపు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా కూడా ఇటు జూబ్లీహిల్స్‌కి సంబంధించి నవీన్ యాదవ్‌కి టికెట్ ఖరారు చేస్తున్నారంటూ కూడా అంతర్గతంగా ఇన్ఫర్మేషన్ వినిపిస్తూ ఉంది. అయితే నవీన్ యాదవ్‌కి సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్‌లో ఆయన వర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు, అందుకనే నవీన్ యాదవ్‌నే నిలబెట్టారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా చూడొచ్చు? ఇక్కడ టికెట్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఏఐసిసి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. దానిలో నిర్ణయం ఎవరికి చేస్తే వాళ్ళ కోసం మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం. అది నవీన్ యాదవ్ కావచ్చు, ఇంకా చాలామంది యాస్పిరెంట్స్ ఉన్నారు. ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. ఎవరికి ఇచ్చినా టికెట్ పార్టీ తప్పకుండా జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. పూర్తిగా కూడా జూబ్లీహిల్స్‌కి సంబంధించి మీరు గ్రౌండ్‌లో ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి, గ్రౌండ్‌లో మీరు అసలు చూసిన సమస్యలేంటి? మేము గమనించిందైతే అన్ని బస్తీ ప్రాంతాల్లో వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి చాలా దారుణంగా ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ వాటిని వాళ్ళ దగ్గరే పెట్టుకొని పంచకుండా ఉంచిన సందర్భాలు కొన్ని చూసాం. వాటిని కూడా మొన్న జరిగినటువంటి రివ్యూలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా పేదలకు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష కూడా. అంతేకాకుండా బోరబండ నుంచి వాళ్ళు 100 అడుగుల రహదారి విస్తరణ ఒకటి అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొని దాన్ని 100 అడుగుల రోడ్ చేస్తే, ఇదంతా కూడా ఇప్పుడు మాదాపూర్కి వెళ్ళేదానికి ఇది మోతీనగర్ నుంచి 100 అడుగుల రోడ్లు విస్తరణ చేస్తే ఇక్కడంతా కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. ఆ పైకి వెళ్ళే క్రమంలో కొంత ఇబ్బంది ఉంది. దాని మీద అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా 100 అడుగుల రోడ్ల విస్తరణ అడుగుతూ ఉన్నారు. దాన్ని తప్పకుండా చేసేదానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలోనే దాన్ని కూడా శంకుస్థాపన చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, మీరు సంక్షేమ పథకాలన్నీ జూబ్లీహిల్స్‌లో ఉన్నటువంటి
ప్రాంత ప్రజలకు అందిస్తారా? లేకపోతే వదిలేస్తారంటూ కూడా చాలామంది బీజేపీ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు సార్ ఇది? అట్లేం లేదు. ఇప్పటికే 140,00,00,000 రూపాయల అభివృద్ధి పనులు ఇచ్చాం. అట్లా ఇవాళ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి ఇవాళ హౌసింగ్ మంత్రి గారు ఉన్న నియోజకవర్గంలో కూడా 3,500 ఇళ్ళే ఇచ్చారు. అంటే నీకు ఆదిలాబాద్‌లో మారుమూల ప్రాంతమైనటువంటి నియోజకవర్గంలో ఎన్నిళ్ళు ఇచ్చారో, తన సొంత శాఖ ఉన్నటువంటి మంత్రి గారు కూడా అదే 3,500 ఇళ్ళు తీసుకున్నారు. అంటే అభివృద్ధి అనేది రాష్ట్రంలో సమాన ప్రాతిపదికన నడవాలనేది ప్రభుత్వం ఉద్దేశం. ఇవాళ ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన ఆ నియోజకవర్గాన్ని వదిలేసేది పరిస్థితి ఉండదు. అట్లని ఇవాళ హైదరాబాద్ సిటీలో ఒక్క సీట్ రాలేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి హైదరాబాద్ సిటీని వదిలేస్తామా? తప్పకుండా ఆ డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒకే విధమైనటువంటి రూపకల్పనతో ఇది ముందుకెళ్ళిద్ది. ముఖ్యమంత్రి గారు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో ఎక్కడా కూడా తారతమ్యం ఉండదు. ముఖ్యంగా లాస్ట్‌గా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అది గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏముందంటే ఏం చెప్తారు మీరు? ప్రజలు గత ప్రభుత్వంలో వాళ్ళ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలన, కుటుంబ పరిపాలన, దాన్ని భరించలేకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి ఎన్నికలు జరగలే. మొట్టమొదటి ఎన్నిక నాకు తెలిసి జూబ్లీ హిల్స్ బై ఎన్నిక. తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. వీటిలో కూడా కాంగ్రెస్ పార్టీకే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇదంతా మా పార్టీ పనితీరు, ప్రభుత్వం పనితీరు రెఫరెండం అవుతుందని చెప్పి కూడా నేను భావిస్తాను. చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నేనైతే నా వంతు ప్రయత్నం చేస్తాను. నా వంతు సహకారం నేను అందిస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తూనే ఉండండి 'మహానగర్'. నేను మీ జర్నలిస్ట్ అన్న.